ఇప్పుడు మన వరకు మాత్రం అడ్వకేట్స్కి మాత్రం ఎనీ టైం మేము మనం ఇది పెడతాం ఇలా చేస్తామంటే మాత్రం 100% కోఆపరేషన్ నిమిషాలు మేము చేస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది మొట్టమొదటి నుంచి ఖచ్చితంగా మేము దాన్ని వ్యతిరేకిస్తూనే వస్తున్నామండి. అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అనేటువంటిది మాట్లాడడానికి కారణం ఏంటనేది నేను చెప్తాను. బట్ మామూలుగా ఇన్ జనరల్ విశాఖపట్నం బార్ అసోసియేషనే మొట్టమొదట ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలకి చాలా ప్రమాదకరం అని చెప్పి గుర్తించి దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి దాంట్లో ఎక్కడ లోపాలు ఉన్నాయి, దీనివల్ల ప్రజలు ఎలా నష్టపోతారనే దానికి 81 రోజుల పాటు ప్రొఫెషన్ వదులుకొని అందరూ కూడా దాని మీద నిరసన తెలియచేస్తూ అలాగే రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఎంతో ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా తగ్గకుండా మేమేదో కూర్చొని అక్కడ యాజిటేషన్ చేస్తున్నాం అనేది కాదండి, నిరసన తెలియజేయడం కాదండి. గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలకి, ముఖ్యంగా గ్రామాలను ఎందుకు చూస్ చేసుకున్నామంటే గ్రామాల్లో ప్రజలకి ఇలాంటి వార్తలు, నోటిఫికేషన్స్, గజెట్ పబ్లికేషన్స్ ఇవి తెలుసుకునే అవకాశం తక్కువ కాబట్టి వాళ్ళకి వెళ్ళి అసలు ఈ చట్టం అంటే ఏమిటి, అది ఏ రూపంలోనుంది, వాటి వల్ల లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి అనేటువంటి వాళ్ళందరికీ వివరించడం కూడా జరిగింది. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు దుమ్ము ధూళి ఎండల్లోని మండు టెండల్లోని నడి రోడ్డు మీద కూర్చొని న్యాయవాదులు అందరూ కూడా నిరాహార దీక్షలు చేస్తూ నిరసన తెలియచేస్తుంటే ఒక్కగానొక్క వైసీపీ వాళ్ళు ఒక్కరు కూడా వచ్చి మద్దతు తెలియజేయడం కానీ, లేకపోతే దాని మీద మేము ఇది చేస్తామని కానీ, లేకపోతే అసలు దీంట్లో ప్రాబ్లమ్స్ ఏంటనేటువంటిది న్యాయవాదులతో కూర్చొని మాట్లాడడం కానీ, కనీసం మాట్లాడే ప్రయత్నం కానీ, ఒక సూచన కానీ, లేకపోతే అట్లీస్ట్ ఒక బార్ ప్రెసిడెంట్నో ఎవరినో పిలిపించి మాట్లాడడం కానీ చేయలేదండి. అలాగే ఈరోజు విశాఖపట్నం ఏదైతే మొట్టమొదటి మనం ప్రారంభించామో ప్రారంభించిన తర్వాత మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా విశాఖపట్నం చాలా బాగా చేస్తున్నారు, మీ తీరేంటనేటువంటిది సబ్జెక్ట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ తీసుకొని ఎప్పటికప్పుడు అందరూ కూడా దీన్ని ఫాలో చేస్తూ ఇక్కడ విశాఖపట్నంలోని ఒక స్టీరింగ్ కమిటీ పెట్టి దానికి ఒక కన్వీనర్ గారు, కొందరు మెంబర్స్ ఉండి ప్రత్యేకంగా ఈ నిరసనని తెలియచేయడం కోసం ప్రభుత్వం వరకు వెళ్ళాలని చాలా ప్రయత్నాలు చేశాం. ఏమండి ఇన్ని రోజుల పాటు ఈ వ్యవహారం ఇక్కడ మేము చేస్తున్నటువంటి లాయర్ తాలూకా కష్టాలు కానీ, మా చెమట కానీ, మేము వదులుకున్న మా ప్రొఫెషన్ కానీ ఎవరికంటికి కనిపించలేదు, ఎవరి దృష్టికి రాలేదు. ఏమండి లిమిటేషన్ అనేటువంటిది పెట్టారు కదా, 2 ఏళ్ళు పెట్టడం తప్పు కదా అని అడిగితే, మరి 2 ఏళ్ళు పెట్టకపోతే 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటే ఎవరు పడితే వాళ్ళు 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత మా తాత మా ముత్తాత ఆస్తుందని చెప్పి వచ్చి అడిగితే మరి అవన్నీ డిస్ప్యూట్స్ అయిపోతాయి కదా. అవి కోర్టులోని సివిల్ కోర్టు నుంచి ఆ తర్వాత నెక్స్ట్ కోర్టుకి, ఆ తర్వాత అప్పీల్ కోర్టుకి, సుప్రీం కోర్టు దాకా 15 ఏళ్ళు 20 ఏళ్ళు నడుస్తాయి కదా. ఎలాగవుతుంది? అందుకే మేము వెంటనే సాల్వ్ అయిపోవాలని 2 ఏళ్ళు పెట్టాము. తప్పండి. లిమిటేషన్ యాక్ట్ అంటే ఆయనకి తెలియని విషయాలు ఆయన మాట్లాడకూడదు. ఆయన ఆ విషయాలు తెలిసిన వ్యక్తిని పక్కన పెట్టుకొని మాట్లాడితే ఆయనకి మేము సమాధానం చెప్పగలం. దాని విషయం అయ్యి వేరే వాళ్ళు ఒక అడ్వకేట్ ఖండిస్తే అలాగైతే మేము రాజకీయంలోకి దీపోవాల్సి వస్తుంది, మేము పరిశీలిస్తామని చెప్తామండి. ఏంటంటే ఆ సమాధానం అడ్వకేట్స్తో మాట్లాడేటప్పుడు మీరు చెప్పాలనుకుని చెప్పేసి వెళ్తే వెళ్ళండి, లేదంటే అడిగిన దానికి సమాధానం చెప్పండి. అంతేగాని మీరు రాజకీయం మాట్లాడితే మేము నోరు జారగలం, మేము సబ్జెక్ట్ మాట్లాడతామని. మీరు మా కోర్టుకు వచ్చి మాట్లాడారు, మేము ఇంటికి వచ్చి మాట్లాడినప్పుడు మీకు నచ్చినట్టు మీరు మాట్లాడండి. మీరు కోర్టుకు వచ్చి న్యాయవాదుల ముందే రాజకీయంలోకి వెళ్ళిపోతాం అని మీరు ఛాలెంజ్ చేస్తే మేము చట్టాల్లోకి వెళ్ళిపోతాం, కోర్టుల్లోకి వెళ్ళిపోతాం, అక్కడ కలుసుకుందాం. ఇలాగా సమావేశాలు సభల్లోని ఇలాంటి ఛాలెంజ్లు చేయడం, ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా తప్పు. అలాగే లిమిటేషన్ గురించి ఆయన చెప్పింది కూడా తప్పండి. ఎందుకంటే లిమిటేషన్ యాక్ట్ 2 సంవత్సరాలు కన్ఫైన్ చేయడానికి అసలు అమెండ్మెంట్ చేయడానికి అవకాశం లేదు. రెండోది, అమెండ్మెంట్ చేసినా కూడా లిమిటేషన్ అనేటువంటిది స్థిరాస్తికి సంబంధించి నేచర్ ఆఫ్ ప్రాపర్టీని బట్టి రకరకాలుగా దఖలు పడుతుంది. అది దాంట్లో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కింద లిమిటేషన్ అనేటువంటిది వేరేగా ఉంటుంది. అలాగే అడ్వర్స్ పొజిషన్ తీసుకునే వాళ్ళకి లిమిటేషన్ వేరేగా ఉంటుంది. అలాగే సక్సెషన్లో వచ్చిన వాళ్ళకి మేజర్ అయిన తర్వాత ఎన్నాళ్ళలోపు ఆస్తిని క్లెయిమ్ చేసుకోవాలనేది వేరే లిమిటేషన్ ఉంటుంది. అంటే ఒక్కొక్క చట్టం కింద ఒక్కొక్క లిమిటేషన్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటుండగా వీటిలన్నిటిని వదిలేసి ఏదో ఒక చట్టం ద్వారా మేము వచ్చి 2 ఏళ్ళు లిమిటేషన్ అంటే అది చెల్లదు. రెండోది, 2 ఏళ్ళు లిమిటేషన్ కాకపోతే కోర్టులు అయితే ఏం చేస్తాయి, లిమిటేషన్ క్రాస్ అయితే విని ఏం చెప్తున్నారో కారణం కనుక్కొని ఒకవేళ డిలే ఉంటే దాన్ని ఎందుకు ఆ డిలేని కండోన్ చేయాలనేటువంటి దాన్ని నిర్ణయించుకొని వాటిని ఫ్రీగా చేస్తారు. ఇక్కడ అలా కాదండి. ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే, వీళ్ళు చేసింది ఏంటంటే
ఒక 2 ఏళ్ళు దాటిపోతే ఫైన్ వేస్తారంటండి. అప్పుడు కూడా లిమిటేషన్ తీసేస్తాం కుదరదంటూ ఇంకో పక్క ఏం చెప్తున్నారు, ఒకవేళ దానికి సాటిస్ఫై కానీ 2 ఏళ్ళ తర్వాత కూడా యాక్సెప్ట్ చేస్తే ఫైన్ విధిస్తారట. ఫైన్ విధించడానికి అది నేనేమైనా తప్పు చేశానా, నా ఆస్తి నేను క్లెయిమ్ చేయకపోవడానికి 100 కారణాలు ఉంటాయి. నేను క్లెయిమ్ చేయలేకపోయినంత మాత్రాన నేను ఫైన్ కట్టాలా? ఆ ఫైన్ కూడా ఎంత కట్టాలనేటువంటిది ఒక అధికారి నిర్ణయిస్తాడా? అధికారికి నచ్చినట్టు ఫైన్ వేస్తాడా? అంటే ఈ ఫైన్లు అంటే ఇప్పుడు వరకు ఏం చేస్తున్నామంటే లంచాలు ఇస్తున్నాము. ఇప్పుడు డైరెక్ట్గా ప్రభుత్వమే డబ్బులు కట్టించుకుంటుంది. ప్రభుత్వం కంటే 1+1 ఆఫర్ అనమాట. ఇక్కడే వీళ్ళకి లంచం ఇవ్వాలి, ఇంకో పక్క ప్రభుత్వానికి డబ్బులు కట్టాలి. సో ఈ లిమిటేషన్ యాక్ట్ అనేటువంటి దానికి సంబంధించి ఆయన ఒక తీరు తెన్ను లేకుండా మాట్లాడారు. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే, ఈ రైతులకి సంబంధించి అర్బన్ ప్రాపర్టీల విషయాన్ని అందరూ మాట్లాడారు. కానీ రైతులకు సంబంధించి మనం మాట్లాడినట్లయితే అది ఆల్రెడీ సర్వే అయిపోయిందండి, చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అది మిగతా సర్వే కూడా పూర్తి అయిపోతే వెంటనే యాక్ట్ అమలు. ఏంటంటే ఒకసారి పరిస్థితి కనుక్కొని మాట్లాడాలి. తెలియకపోతే సర్వే అనేది ఇప్పుడు జరుగుతుంది దేనికండి? జగనన్న శాశ్వత భూ హక్కు కింద సర్వే జరుగుతుంది. దాని కింద సర్వే రాళ్ళు నాటుతున్నారు, దాని కింద పాస్ పుస్తకాలు ఇస్తున్నారు. ఆ పాస్ పుస్తకాలు ఎందుకు పనికిరావు? పాస్ పుస్తకం అంటే 2 ఉంటాయి, యాజమాన్యపు హక్కు కానీ అనుభవపు హక్కు కానీ. ఆ 2 ఇవ్వాలంటే 1B రిజిస్టర్లో ఎంటర్ చేస్తారు. ఇప్పుడు ఇస్తున్న ఈ శాశ్వత భూ హక్కు అని జగన్ గారి బొమ్మేసి ఇచ్చినవి దాన్ని ఎక్కడ పెట్టమంటారు, దాన్ని ఎక్కడ రిజిస్టర్ చేయమంటారు, దానికి మళ్ళీ ఏ రికార్డు పెట్టమంటారు? అంటే ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్న సర్వేలో బోల్డ్ తప్పులు ఉన్నాయి. ఈ సర్వే సిస్టంలో కూడా వాళ్ళు సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ ఫాలో అవ్వకుండా దాన్ని మళ్ళీ అమెండ్మెంట్ చేశారు. అంటే దీన్ని బట్టి నేను చెప్తున్నది ఏంటంటే, రైతులు వాళ్ళ హక్కులు ప్రతిదీ కాపాడుకోవడానికి అవ్వదండి. కొందరు కౌలు రైతులు ఉంటారు, కౌలు రైతులు చాలామంది ఉంటారు. చిన్నకారు సన్నకారు రైతులు ఆల్మోస్ట్ ఆల్ కౌలు తీసుకుంటారు, అలాగే వాళ్ళ భూములు పెద్దవాళ్ళకి కౌలుకి ఇస్తారు. ఇవన్నీ రికార్డులు ఉండవండి. ఇవి ఉండవు కాబట్టి ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇవ్వాలన్నా పెద్ద పెద్ద తగులు అవుతున్నాయి. సో ఓ పక్క ఇన్సూరెన్స్లు కానీ, ఓ పక్క వాటి మీద ఇస్తున్న సబ్సిడీలకు కానీ ఓ పక్క తగు అవుతుండగా, ఇప్పుడు అడ్వర్స్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరు, ప్రభుత్వ భూమిలో అసైన్మెంట్ వల్ల పండించుకుంటున్న వాళ్ళు ఎవరు, అలాగే ఈ కొన్ని గవర్నమెంట్ పోరంబోకు తోప్స్ ఉంటాయి, ఆ టోప్స్లో ఉన్నటువంటి వాటి చెట్లు తాలూకా పళ్ళుని అమ్ముకొని కొందరు జీవిస్తుంటారు. ఇలా రకరకాల టెన్యూర్స్ ఉంటాయండి. ఉత్తి అగ్రికల్చరల్ ల్యాండ్ ఉండవు. యారబుల్ ల్యాండ్ అంటే అగ్రికల్చర్ కల్టివేషన్లో ఉంటాయి, ఉండని ఉంటాయి, అలా రకరకాలు ఉంటాయి. ఇన్ని టెన్యూర్స్ ఆఫ్ ల్యాండ్స్, ఇన్ని టైప్స్ ఆఫ్ ఇవి రికార్డ్స్ ఉంటుండగా వీటిలన్నిటిలోని రైతులకి ఏ రకంగా టైటిల్, కోవెనెంట్స్ లేకపోతే వివాదాల రిజిస్టర్, డిస్ప్యూట్ రిజిస్టర్ అనేటువంటి దాన్ని 3 రికార్డులతోని 300 రెవెన్యూ అకౌంట్లు రికార్డుల్ని ఎలా మీరు మేనేజ్ చేయాలనుకుంటున్నారు? అలాగే అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఇప్పుడు మేము ఛాలెంజ్ చేస్తున్నామండి, మీరు ఆయన మాట్లాడారు కాబట్టి, ఈ చట్టం మొత్తంలో ఎక్కడైనా సరే ఎవరైనా నేరం చేస్తే, అంటే రాత్రికి రాత్రి కబ్జా చేసినా, ఏ గోడో ఇళ్ళో కొట్టి పారేసినా దానిని ఆపగలిగే అధికారం ఎవరికి ఉంది? ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వాలంటే, లేదా ఏదైనా ప్రోబిటరీ ఆర్డర్ ఇవ్వాలంటే, ఏదైనా ఇంటరిమ్ రిలీఫ్ ఇవ్వాలంటే, దానిని అమలు జరపాలంటే, దానికి పోలీసులకు కానీ ఎవరికైనా డైరెక్షన్ ఇవ్వాలంటే అది కేవలం కోర్టుకు మాత్రమే ఉంటుంది. ఒక రిటైర్డ్ జడ్జి గారిని పెడుతున్నామండి, అందువల్ల మరి జడ్జి గారు అంటే మరి అది కోర్టే కదా ఆయన ఆర్డర్. ఏమండి, రిటైర్ అయ్యారని మీరే కదా చెప్తున్నారు. నిన్ననే రిటైర్ అయిన ఆయన జడ్జి గారు రిటైర్డ్ జడ్జి అవుతారు, కానీ జడ్జి గారు అవ్వరు కదండి. ఒక రిటైర్డ్ జడ్జి గారిని పెట్టినంత మాత్రాన అది కోర్టు అయిపోదు కదండి. ఇవన్నీ చూడండి, జ్ఞానం లేకపోవచ్చు, పరిజ్ఞానం లేకపోవచ్చు, ఇంగిత జ్ఞానం ఉండాలండి. అంటే దాని కామన్ సెన్స్, కామన్ నాలెడ్జ్ అంటాం, అది ఉండాలండి మాట్లాడేటప్పుడు. రిటైర్డ్ జడ్జి గారిని పెడితే అది కోర్టు అవ్వదు. రిటైర్డ్ జడ్జి గారు ఉన్నంత మాత్రాన జడ్జి గారి హక్కులు ఉండవండి. ఇక్కడ జరిగేది ఏంటంటే, అక్కడ రిటైర్డ్ జడ్జి గారిని పెట్టినా, రెవెన్యూ ఆఫీసర్ని పెట్టినా, ఎవరిని పెట్టినా అక్కడ అథారిటీ ఏ పని చేయాలో రూల్స్ ఇస్తే వాటి మీదే పని చేస్తారు. కానీ రిటైర్డ్ జడ్జి గారు కదా నేను కోర్టులలో ఇక్కడ ఆర్డర్ ఇస్తానంటే పని చేయదు. అందువలన కోర్టులు చేసే పని ఇప్పుడు ఈ చట్టం ప్రకారం చేయడానికి, ఏవైనా సరే నిరోధించడానికి, నేరాలను ఆపడానికి, ఇలాంటి వాటికి దేనికి కూడా అవకాశం ఈ చట్టంలో లేదు. మరి అలాంటప్పుడు సివిల్ కోర్టుని ఎలా తీసేస్తారు? ఈ లిమిటేషన్ యాక్ట్ని ఎలా మేనేజ్ చేస్తారు? ఇలాగ ఒక్కటి కాదండి, సెక్షన్కి 100 కన్నాలు ఉన్నాయి. ఇవన్నిటిని ఈ చట్టం ద్వారా ఎవరి మీదండి మోపేస్తారు? సో ఈ చట్టం ఈరోజు కాతే రేపైనా సరే. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలండి, ఇంతకీ బొత్స సత్యనారాయణ గారు ఆయన కంక్లూడ్ చేసింది ఏంటంటే, ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు జరుపుతాం. అందరూ ఉంటుండగా అడ్వకేట్స్ వాళ్ళు ఎదురుగా చక్కగా
పూర్తిగా అందరికీ అర్థమయ్యేలాగా ఈ చట్టాన్ని అమలు జరుపుతాము అని చెప్పి ఆయన గంటాపదంగా అక్కడ చెప్పి బయలుదేరి వెళ్ళారండి. అంటే ఈరోజు లాయర్స్ని థ్రెటన్ చేయడానికి వచ్చారా, మాకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చారా, లేకపోతే మీ కంక్లూజన్స్ చెప్పడానికి వచ్చారా, లేకపోతే మీరు చెప్పింది మేము జడిసిపోయి ఊరుకోవాలా, లేకపోతే ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలని వచ్చారా? సో వీటినన్నింటినీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయవాదులు అందరూ కాదు, అలాగే టీడీపీ లీగల్ సెల్ కాదు, కేవలం కామన్గా జనరల్గా ఏ పార్టీ ఎఫిలియేషన్ లేని కొందరు లాయర్లు యాజిటేషన్ చేసిన వాళ్ళు కూడా 2-3 ఉన్నారు. వాళ్ళు అడగాల్సినవి ఖచ్చితంగా అడిగారు. అలాగే మిగిలిన అడ్వకేట్స్ అందరూ కూడా బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయి ఉంటారు. అందువలన అక్కడ ఆయన చెప్పిన దానికి అందరూ బొర్రూపారు. అంతేకాదండి, బార్ ప్రెసిడెంట్ గారు ఖండించారు. ఇంక ఇది మోస్ట్ డిబేటబుల్ సబ్జెక్ట్ అండి, దీని గురించి మనం మాట్లాడొద్దని చెప్పినా కూడా ఆయన నేను మాట్లాడతాను, ఇది రిఫార్మ్స్ గురించి కాబట్టి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి బలవంతంగా ఆయన కూర్చోపెట్టి ఆయన మాట్లాడడం జరిగింది. ఇది మరోసారి చెప్తున్నాం, ఎందుకు ఖండిస్తున్నామంటే బయటికి వెళ్ళి ఈరోజు అది జరిగిన తర్వాత వెంటనే సోషల్ మీడియాలో కానీ వాట్సాప్ల్లో కానీ లేకపోతే న్యూస్ పేపర్స్లో కానీ ప్రెస్ మీట్లో కానీ వాళ్ళు ప్రచారం చేస్తున్నది ఏంటంటే మొత్తం రాష్ట్రంలో విశాఖపట్నం బార్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఎగెన్స్ట్గా నిరసనలు తెలియజేసి లీడ్ తీసుకున్నాం కాబట్టి విశాఖపట్నం బార్ అసోసియేషన్ ఒప్పించుకుందంటే అందరూ ఒప్పించుకున్నట్టే. హైకోర్టులో కూడా అలాగే అడిగారు కాబట్టి ఈరోజు హైకోర్టులోని ఎలా అడిగారో అలాగా విశాఖపట్నం బార్ని ఒప్పుకుంటే అందరూ ఒప్పుకున్నట్టే అన్న దృష్టితో విశాఖపట్నం బార్లో అడ్వకేట్స్ అందరూ కూడా సమ్మతించారు. వాళ్ళు చాలా పొంగిపోయారు. అసలు అద్భుతమైన చట్టం, మీరు ఎంతవరకు మాకు తెలియజేయలేదు, మేము తెలుసుకోలేకపోయామని చెప్పారని చెప్తున్నారు. ఇలాంటి పచ్చి అబద్ధాలు ఆడడం వలన ఈ యొక్క విషయాన్ని పథకం ప్రకారం వాళ్ళు ఇది ప్రచారం చేయడం కోసం కోర్టులో బార్ అసోసియేషన్కి వస్తున్నారని కానీ ఎవరికి తెలియదు. దానిని బయటికి వెళ్ళి వేరేగా ప్రచారం చేయడం తప్పు. 4 గోళ్ల మధ్యలో ఏం జరిగిందో సాక్షులు ఉన్నారు. అందువల్ల ఇది పొరపాటును కూడా ఇలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దు అని చెప్పి మేము దాన్ని ఖండిస్తూ ఈ మీటింగ్ని ముగిస్తున్నాం.